హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఉండనటువంటి సిద్ధాంతం రెండు కళ్ళ సిద్ధాంతం. అది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందన్నమాట. ఈ రెండు కళ్ళ సిద్ధాంతంలో ఆయన రాజకీయం మొదలుపెట్టింది ఎప్పటి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోతున్న క్రమంలో కర్ర ఇరక్కూడదు, పాము చావకూడదు అని ఒక స్టాన్స్ తీసుకోకుండా రెండు కళ్ళ సిద్ధాంతం, నాకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు రెండు కళ్ళ లాంటివి అని చెప్పే ప్రయత్నం చేశారు. మరి తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నారో తర్వాత తెలిసిందే. రాష్ట్రం విడిపోయింది, రెండు కళ్ళు అటో కన్ను ఇటో కన్ను అయిపోయింది. ఆ సిద్ధాంతం ఏమైపోయిందో తెలియదు. కానీ ఇప్పటికీ అదే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని మళ్ళీ ఏదో తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఆయన పోలవరాన్ని సందర్శించి తర్వాత అమరావతి రిలేటెడ్ పనులన్నీ సూపర్వైజ్ చేసి అమరావతికి దగ్గరగా 24,276 కోట్ల రూపాయల పనులు అప్రూవల్ ఇచ్చిన క్రమంలో సిఆర్డీఏకి మాట్లాడుతూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రెండు కళ్ళు అన్నారు. పోలవరం ఒక కన్ను, అమరావతి ఇంకో కన్ను అంట. సరే, దట్స్ ఫైన్. ఆ రెండు కళ్ళు సిద్ధాంతం అనేది చంద్రబాబు నాయుడు గారు చెతికిలు పడి కింద పడ్డ పై చేయి నాదే అనే తత్వం చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ఆ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వదిలే పరిస్థితి అయితే కనపడట్లేదు. అయితే ఈ రెండు కళ్ళ సిద్ధాంతంతో అంతకుముందు కూడా పోలవరం జీవనాడి అన్నాడు, పోలవరం సోమవారం అన్నాడు 2014-19 మధ్యకాలంలో. ఇంకా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్పారు. 2014-2019 మధ్యకాలంలో పోలవరం అక్కడే ఆగింది. అమరావతిలో 3 టెంపరీ బిల్డింగ్లు కట్టారు. కానీ ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఇంటెన్సిఫైడ్ మేనర్లో రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రాష్ట్రంలో ప్రజలకు ఉన్న సమస్యలు, రాష్ట్రానికి ఇమీడియట్గా కావాల్సినవన్నీ పక్కన పెట్టేసేసి, సంక్షేమాన్ని పక్కన పెట్టేసేసి, రైతాంగాన్ని పక్కన పెట్టేసేసి, విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ పక్కన పెట్టేసేసి, లా అండ్ ఆర్డర్ని పక్కన పెట్టేసేసి ఆయన ఒక అంశం చుట్టూ చాలా ఎక్కువ. సెకండ్ అంశం పోలవరం. మొదటి అంశం ఆయనకు పోలవరం అమరావతి అయిపోయింది. అయితే ఈ అమరావతిలో ఆయన 24,000 కోట్ల రూపాయలతో కట్టబోయే కట్టడాలు ఏంటంటే అసెంబ్లీ, హైకోర్టు, తర్వాత సెక్రటేరియట్, ఐకానిక్ టవర్స్, 5 ఐకానిక్ టవర్స్ అంట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పేదలకి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలో ఒక అడుగు పెట్టబోతున్నాం. ఒక్క ఇల్లు శాంక్షన్ చేయాల, ఒక్క నిరుపేదకి భూమిని ఇచ్చే ప్రయత్నం చేయాల, ఒక్క నిరుపేదకి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేయాల, బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు, పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేయాల, రైతు భరోసా ఇవ్వట్లేదు, మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు 1,500 ఇవ్వట్ల, తల్లికి వందనం ఇవ్వట్ల, ఉచిత బస్ ప్రయాణం లేదు మహిళలకి. ఇవన్నీ ఏమీ లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు మేలు చేసే పనులు నేను ఇంతకుముందు వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పా. ఆయన కాంట్రాక్టర్లు మేలు చేస్తారు, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దొబ్బుకునే పని చేస్తాడు. కానీ సమాజంలో ఉన్న పేద వర్గాలకి, అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకి వెల్ఫేర్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఒప్పుకోదు. అది ఆయన ట్రాక్ రికార్డ్ చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఈ 5 ఐకానిక్ టవర్స్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి మినిస్టర్స్ బంగ్లాస్, అడ్మినిస్ట్రేటివ్ బంగ్లాస్, తర్వాత వచ్చేసి సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, తర్వాత స్టాఫ్కి, వీళ్ళందరికీ బంగ్లాలు 5 ఐకానిక్ టవర్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి చంద్రబాబు నాయుడు గారు, నేను చాలాసార్లు చెప్పా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెత్తందారులు, కాంట్రాక్టర్లకు వాళ్ళకు మేలు చేసే పనులు చేస్తారు. ఇప్పుడు ఈ లగ్జరియస్ బంగ్లాస్లో ఉండేది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్జిలు తప్ప ఇక్కడ అసలు ఈ సామాన్య మానవుడికి అమరావతిలో ప్లేస్ ఉందా? నేను చాలాసార్లు చెప్పా, అర్లియర్ వీడియోస్లో కూడా చెప్పా. అమరావతి అనే రాజధాని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డబ్బున్నోళ్ళ రాజధాని, ధనికుల రాజధాని, పెట్టుబడిదారుల రాజధాని తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య మానవుడికి అమరావతిలో ప్లేస్ లేదు అనేదానికి ఎగ్జాంపులే ఈ 5 ఐకానిక్ టవర్స్. ఇలాంటి ఐకానిక్ టవర్స్ కట్టిన దగ్గర అసలు సామాన్య మానవుడికి కనీసం భూమి కొనేదానికి వెసులుబాటు ఉంటుందా? ఎవరన్నా వెళ్ళి అక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంటుందా? రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఐకానిక్ టవర్స్ మనకున్న చిన్నపాటి రాష్ట్రానికి ఇంత దుబారానే కదా ఇది. 5 ఐకానిక్ టవర్స్ అవ్వనివ్వండి, పెద్ద మల్టీ స్టోరీడ్ మనకు హైకోర్టు అవనివ్వండి, లేకపోతే సెక్రటేరియట్ అవనివ్వండి. మన రాష్ట్రం ఎంత, మన రాష్ట్ర జనాభా ఎంత, రాష్ట్ర విస్తీర్ణం ఎంత, ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టి ఏం చేయాలని చంద్రబాబు నాయుడు గారు డాంబికాలకు పోయి రాష్ట్రాన్ని అప్పులూబిలోకి నెట్టడం తప్ప ఇక్కడ ఇంకోటి ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ కాస్ట్ని కొంచెం తగ్గించేసి రాష్ట్రంలో బెటర్ కాలేజెస్, బెటర్ స్కూల్స్, బెటర్ హాస్పిటల్స్ కట్టే ప్రయత్నం చేయొచ్చు కదా. ఆ పని అసలు చేయడం చూడండి. ఇక్కడ కడుతున్న వీటన్నిటిలో కూడా ఈ ఐకానిక్ టవర్స్ కానివ్వండి, హైకోర్టు బిల్డింగ్, అసెంబ్లీ, సెక్రటేరియట్, వీటన్నిటిలో ఎక్కడ ఒక హాస్పిటల్ కనపడదు మనకు, ఎక్కడ ఒక కాలేజ్ కనపడదు మనకు, ఎక్కడ ఒక యూనివర్సిటీ కనపడట్లా. అంటే పబ్లిక్ గుడ్గా ఉండేటువంటి హెల్త్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి చంద్రబాబు నాయుడుకి పట్టవు. అవి కార్పొరేట్లు చూసుకోవాలి. ఎందుకంటే పేద ప్రజలు కార్పొరేట్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు సమర్పించుకొని విద్య కొనుక్కోవాలా, డబ్బులు ఇచ్చి కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలి తప్ప ఈ ఐకానిక్ టవర్స్తో పాటు ఒక యూనివర్సిటీని పెట్టచ్చు కదా. అక్కడ లేదు.
ఈ ఐకానిక్ టవర్స్తో పాటు ఒక పెద్ద హాస్పిటల్ని కట్టచ్చు కదా, లేదు అక్కడ. సంభవం మనకు విభజన చట్టం నుంచి వస్తున్నట్టు ఎయిమ్స్ కాకుండా ఇంకొక హాస్పిటల్ అడిషనల్ కడితే తప్పేముంది అక్కడ, గవర్నమెంట్ హాస్పిటల్ని. ఆ పనులు చేయడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రజలకు ఏది ఉచితంగా రావద్దు. కానీ ఈయన మాత్రం ఈయన అనుకున్న డాంపికాల కోసం ముందుకెళ్ళి అక్కడ కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వాలి, ఆ కాంట్రాక్టుల నుంచి ఈయన కమిషన్లు తీసుకోవాలా, దాన్ని ఈయన అభివృద్ధి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఈయనకు కమిషన్లు వచ్చే పనులు చేస్తాడో అవి అభివృద్ధి, ఈయన కమిషన్లు వచ్చే పని చేస్తాడు దాన్ని పట్టుకొని ఈయన విజనరీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో నాకు తెలిసి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇంత డాంపికాలకు పోయిన బిల్డింగులు లేవు ఇప్పటికీ. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక పార్లమెంట్ కట్టారు, అది కూడా సూపర్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కాదు, చాలా నార్మల్గా కట్టారు. పాత బిల్డింగ్ కంటే చిన్న బిల్డింగ్ అది. ఇంత చిన్న రాష్ట్రానికి ఇంత డాంపికాలకు పోయి ఎంత దుబారా జరుగుతుంది. అమరావతి అనే ఒక రాజధాని అనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఇంత డాంపికాలకు పోయి ఏం చేయాలని చంద్రబాబు నాయుడు. నిన్న తెలంగాణ మంత్రి ఒకతను మాట్లాడతా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా, వరదలు వచ్చి మునిగిపోయే ప్రాంతానికి అక్కడికి ఎవరు వెళ్ళి పెట్టుబడులు పెడతారని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కావాలనే అమరావతిలో ఏదో ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుందని ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారనేసి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న విమర్శ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ఎజెండా వెరీ వెరీ క్లియర్. ఆయన అమరావతి పోలవరం రెండు కళ్ళు సిద్ధాంతం ఏదైతే ఆయన ఇప్పుడు అంటున్నాడో అది ఖచ్చితంగా ఆయన రాష్ట్రం విడిపోయే టైంలో రెండు కళ్ళ సిద్ధాంతం అని రాష్ట్రం విడగొట్టేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇతను చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాన్స్ తీసుకోలేకపోయాడు. ఈయన ఆంధ్రాన ఉమ్మడి రాష్ట్రమా తెలంగాణ ఆంధ్ర విడిపోవాలంటే రెండు కళ్ళు అనేసి చాలా జాగ్రత్తగా దాటివేసే పని చేశాడు. దాని పర్యవసానం తెలంగాణలో ఈరోజు పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే రెండు కళ్ళ సిద్ధాంతం ఉన్నాడో ఖచ్చితంగా ఈ అమరావతిలో ఈయన చేస్తున్నటువంటి దుబారా రాష్ట్రానికి అప్పుల ఊబిలో నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుల ఊబిలోకి అంత డాంపికాలు అవసరం లేదు. కేరళ లాంటి రాష్ట్రాన్ని చూడండి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. లిటరసీలో నెంబర్ 1, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నెంబర్ 1 ఉంటుంది కేరళ. పవన్ కళ్యాణ్ గారి పైన స్పెషల్ ఓఎస్డీకి వచ్చారు ఒక అతను ఐఏఎస్, కేరళ నుంచి వచ్చాడు. ఆయన చెప్పొచ్చు కదా కనీసం పవన్ కళ్యాణ్ గారికి, కేరళలో ఇంత డాంపికాలు లేవండి, చాలా సింపుల్గా ఉంటుంది అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా, బిల్డింగ్స్ కూడా అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా. వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్తారు వాళ్ళు? చెప్తే వినే రకం పోయింది చంద్రబాబు నాయుడు. సో ఈ రకంగా ఏ రాష్ట్రానికి లేనటువంటి పెను అప్పుల భారాన్ని ఆంధ్రప్రదేశ్ మీద ఈ అమరావతి అనే రూపంలో నెట్టబోతున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి ఈ అప్పులు మొత్తాన్ని రాష్ట్ర ప్రజల మీదకి రుబ్బే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి అభివృద్ధి, ప్రపంచ స్థాయి నగరం. మరి నాయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది కూడు గుడ్డ, విద్య, వైద్యం. నీ ప్రపంచ స్థాయి రాజధాని కాదు. ఇవన్నీ సక్రమంగా ఉంటే హ్యూమన్ రిసోర్సెస్ని బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రజలు కడతారు ప్రపంచ స్థాయి నగరాన్ని. మీరు కాదు కట్టాల్సింది. 4 ఐకానిక్ టవర్స్ కట్టేసేసి, ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీని కట్టేసేసి అదే రాజధాని, అదే ప్రపంచ స్థాయి నగరం అంటే కుదరదు అక్కడ. మీరు కడుతున్న ఈ ఐకానిక్ టవర్స్లో ఉండేదానికి మనుషులు ఉండరు. అంత చిన్న రాష్ట్రం మనది. అంత చిన్న రాష్ట్రానికి ఇంత డాంపికాలకు పోవాల్సిన ఆవశ్యకత ఏముంది అసలు చంద్రబాబు నాయుడు గారికి? ఒకటే, ఇక్కడ జరిగే కాంట్రాక్ట్ పనుల ద్వారా వచ్చే కమిషన్స్, దానికోసం చంద్రబాబు నాయుడు గారికి కక్కురి తప్ప ఇంకోటైతే కనపడట్లే నాకు. చూడాలి ఈ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు తుది శ్వాస వరకన్నా వదులుతాడా లేదా అనేది. రెండు కళ్ళ సిద్ధాంతం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు తీసుకున్నా అది ఫెయిల్యూరే తప్ప సక్సెస్ అవ్వలేదు. దానికి ఎగ్జాంపులే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం. అప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతంతోనే ఉన్నాడు ఈయన. చూడాలి పోలవరం యాజ్ వెల్ యాజ్ అమరావతి రెండు కళ్ళు అంటున్నాడు. ఈ రెండు కళ్ళని ఎంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాడు. థ్యాంక్ యూ.